నమస్తే నేను ప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్ వెల్లడి. గండికోట ఉత్సవాలను జయప్రదం చేయండి, కుటుంబ సభ్యులతో హాజరు కావాలి అంటూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సవిత పిలుపు. నగరపాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించిన సిఐటియు నాయకులు. కడప జిల్లా అభివృద్ధికి అధికారులు, నాయకుల సమన్వయంతో ప్రతి ఒక్కరూ కృషి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో ప్రజాప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాకు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమగ్రంగా అధికారులకు కలెక్టర్ వివరించారు. తాజాగా జిల్లాల పునర్విభజనలో రాజంపేట నియోజకవర్గం కడపలో కలవడంతో రాష్ట్రంలోని అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా కడప జిల్లా ఏర్పడింది అని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల్ని అలాగే అమలవుతున్నటువంటి వివిధ పథకాలన్నింటినీ కూడా ఈ సమావేశం ముందు ఉంచడం జరుగుతోంది. అందరికీ తెలుసు, ఈ రీసెంట్గా జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సందర్భంగా మన జిల్లా యొక్క స్వరూపం మార్పు చెందడం జరిగింది. దీంట్లో భాగంగా రాజంపేటలో ఉన్నటువంటి 4 మండలాల్ని రాజంపేట డివిజన్తో పాటు మన కడప జిల్లాలో మనం కలపడం జరిగింది. తద్వారా ఇప్పుడు మొత్తం మండలాల సంఖ్య 40కి చేరడం జరిగింది. అలాగే 5 డివిజన్స్, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషను, అలాగే 8 మున్సిపాలిటీసు, అలాగే 619 గ్రామ పంచాయతీసు, అలాగే 793 రెవెన్యూ విలేజెస్, అలాగే 717 వార్డ్ సెక్రటేరియట్స్, అలాగే విలేజ్ సెక్రటేరియట్స్ తోటి ఈరోజు కొత్తగా ఈ యొక్క జిల్లా రూపాంతరం చెందడం జరిగింది. అలాగే ఈ జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పూర్తిగాను, అలాగే 2వ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఈ జిల్లా పరిధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ 4 మండలాలు మన జిల్లాలో ఏర్పాటు కలవడం వల్ల మన యొక్క జిల్లా ఒక సంపూర్ణమైనటువంటి 2025 కూడా మనం నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన మదింపు జరిగింది. దాంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎంటైర్ పాపులేషన్, అలాగే తర్వాత అంటే మైదుగూరు శాసనసభ్యులు వారు అడిగిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇచ్చింది కదా. అంటే వీ హావ్ టేకెన్, అంటే వాళ్ళు అడిగినటువంటి కాంపౌండ్ వాల్ కాకుండా బయో ఫెన్సింగ్ అప్లై చేయడం జరిగింది. అది చెప్పాలి కదా. మీరు పరిష్కారం చేసుకోమని సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. దాని విషయాల్లో ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం అలర్ట్గా ఉంటుంది. మన ఇరిగేషన్ మంత్రి ఎప్పటికప్పుడు తగిన పరిస్థితుల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు రాయలసీమను నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఒక డ్రాప్ ప్రతి చుక్కను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చే దాంట్లో మా ముఖ్యమంత్రి ఎప్పుడూ దాని మీద నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఉంటేనే ప్రాజెక్టు పెడతా ఉన్నారా? ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం పర్మిటెడ్ అయిపోయింది. వాళ్ళు బయటకు లేచి లేదు, అసలు అటు ఇవ్వడం లేదు. ప్రాసెస్ తర్వాత ఈచ్ స్టేట్ కూడా ఆ యాక్ట్ లోబడి గైడ్లైన్స్ లోబడి మన ఒక స్కీమ్ గైడ్లైన్స్ ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే
అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, అటెండ్ అవడానికి అవాయిడ్ చేస్తున్నారు. లేదు బ్రదర్, మార్చిలో మార్చ్ 2025లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. మనం ప్రాపర్ గా పర్సూ చేయకపోవడంతో ఎవరు చేయలేదు సార్ ప్రాపర్ గా మార్చ్ 2025లో ఎవరున్నారో వాళ్ళు మేడం కాదు లాస్ట్ కడప కలెక్టర్ కార్యాలయం వేదికగా జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సమీక్ష సమావేశం కాదని తెలుగుదేశం పార్టీ సొంత డబ్బా సమావేశమని ఎద్దేవా చేశారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి ఇతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కడప జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చిస్తున్న సమయంలో సొంత డబ్బా కొట్టడం తప్ప చేతులు చూపించింది శూన్యమని విమర్శించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేసి ప్రయత్నం చేస్తున్న కారణంగా సమావేశాన్ని బహిష్కరించినట్టు ఎంపీ పేర్కొన్నారు. అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్న మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1 SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు గండికోట ఉత్సవాలకు సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు.
కడప కలెక్టర్ కార్యాలయంలో గండికోట ఉత్సవాల సంబంధిత పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో గండికోట ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గండికోట ఉత్సవాలపై చిత్రీకరించిన టీజర్, పోస్టర్లను ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గండికోట చరిత్ర చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహిస్తామని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు కడప జిల్లాల నుండి కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి తరలిరావాలి అని పిలుపునిచ్చారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి జీతాలు రాకుంటే కార్మికులు ఏ విధంగా బతకాలి అంటూ ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు చేయాలి అని చెప్పింది మీరే, వసూలు చేసినందుకు బలి చేసింది మీరే అని నిలదీశారు. చెత్త పన్ను వసూలుపై పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేశారని, పర్మనెంట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని టెంపరరీ ఉద్యోగులను ఇంతవరకు విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. తప్పు చేసింది ఒకరైతే బలిపశువైంది కార్మికులంటూ ఎద్దేవా చేశారు. అనేక రూపాయలలో కడప కార్పొరేషన్లో ఒక ఆయన చెప్పులకు సంబంధించిన వాళ్ళు 560 రూపాయలు. ఇక్కడ ఈ మేడం ధనలక్ష్మి మేడం ఇలా ఈమెకాయలు చిక్కున్నారండి. ధనలక్ష్మి మేడం అనేక పిల్లలు ఎక్కడెక్కడ సొంతకాలు పెట్టాలి, ఎక్కడెక్కడ లెక్కలు తీసుకునేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఈరోజు కడప నగరంలో పెండింగ్ ఉండే వేతనాలు ఇవ్వాలని దాదాపు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కానీ వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఈరోజు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు క్రిస్మస్ వెళ్ళిపోయింది, జనవరి 1 వెళ్ళిపోయింది, మరో సంక్రాంతి రాబోతుంది. అంటే మీరేమో పండగలు చేసుకోవాలి, మీరేమో పిల్ల పాపలతో బాగుండాలి, ఈరోజు మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు అప్పుల పాలు కావాలని మేము చేస్తున్నారా? ఈరోజు కమిషనర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కలెక్టర్ గారు గుర్తుపెట్టుకొని వెంటనే శాలరీ వచ్చేటట్టు చూడాలి. ఇంకో విషయం ఏమంటే చెత్త దాంట్లో సంబంధించిన కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన దాంట్లో కొంత ఆప్కాస్ వర్కర్స్ని ఈరోజు విధుల్లోకి తీసుకోవడంలే. మేము ఒకటే మాట చెప్తున్నాం, సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ ఆప్కాస్ వర్కర్స్ అందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అంటే మీకు ఒక న్యాయం, ఆప్కాస్ వర్కర్కి ఒక న్యాయమా? పర్మనెంట్కి ఒక న్యాయం, ఆప్కాస్కి ఒక న్యాయమా? వాళ్ళ పిల్లలు ఎలా తిరిగి బతుకుతారు? ఈరోజు చెత్త పన్ను రాబట్టమనేది మీరే, తీసుకోమనేది మీరే, తెమ్మనేది మీరే, లేకుంటే ఆబ్సెంట్ వేస్తామనేది మీరే. ఈరోజు అది చేసిన పాపానికి ఈరోజు ఏమో తినే వాళ్ళేమో జాయినింగ్ అయినారు, తినలోనేమో ఈరోజు రోడ్డు పాలైన పరిస్థితి ఉంది. అట్లాగే అడిషనల్ కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించి ఈరోజు 12,000 రూపాయలు జీతంతో ఎలా బతుకుతారు? వాళ్ళకి తక్షణమే 19,065 రూపాయలు కలెక్టర్ గారు ఇచ్చిన జీవో సర్క్యులర్ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి. అట్లాగే ఇంజనీర్ సెక్షన్లో కొంతమంది అధికారులు ఈరోజు పెద్ద ఎత్తున స్కామ్ చేయబోతున్నారు, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దీంట్లో సిటీ ప్లానింగ్ కానించి, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికుడు కానించి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించింది సోప్స్ ఇచ్చినారు, చెప్పల్స్ ఇచ్చినారు, ఇంతవరకు ఆయిల్ రాలా, యూనిఫామ్ రాలా. ఇట్లాంటి అనేక రూపాయల సమస్యలు ఉన్నాయి. అలాగే మీ చనిపోయిన కుటుంబంలో సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళ ఉద్యోగాలు లేకుంటే ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం చేసుకొని దీనిపైన వెంటనే మాకు న్యాయం జరిగేటట్టు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ న్యాయం చేయాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు మేమందరం ఎమ్మెల్యే గారి ఇంటికాడికి పోయి మెమరాండం ఇచ్చేదానికి వెళ్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏమన్నా జరిగినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇది మా బాధ్యత కాదు, ఇది కార్పొరేషన్ అధికారుల బాధ్యత అని సిఐటిగా తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రామచంద్రారెడ్డిని కడపలో వారు పరామర్శించారు. కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా ఆకేపాటి, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిలు, మేయర్ పాకా సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై దాడులు చేసి నేత్రానందం పొందుతున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో ఇటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినాయి. కాలు లెఫ్ట్ సైడ్ కాలు ఫ్రాక్చర్ అయిందా? రెండు హ్యాండ్స్ అయితే ఒక చోట రెండు ఇల్లు ఉండేది కదా, రెండు ఇల్లు ఉన్నాయి. లో ఏ ఒక్కటి కూడా అంటే మీటింగ్లో ఎక్కడ కూడా కొంచెం వాయిస్ అనేది కొద్దిగా పెంచుతారు, అసడం అనమాట. జగన్ సార్ అంటే కొద్దిగా బాగా వెళ్తున్నాను, శ్రీకాంత్ అని అంటే కూడా అట్లా వాళ్ళకి ఇల్లు కూడా కూల్ కొద్దిగా చచ్చిపోయాడు స్థాయి అంట పోతారు. జగన్ కావాలి, నీకు జగన్ కావాలంట, నీకు జగన్ కావాలన్నా, జగన్ కావాలన్నా ఎన్ని రోజులు రామచంద్రారెడ్డి, చిట్లూరు గ్రామం, చెరుముదపల్లి, రామాపురం మండలం. శ్రీకాంత్ కూడా బట్ దానికైతే సర్జరీ అవసరం లేకుండా ఎన్నెముక కూడా లైట్ ఫ్రాక్చర్ మేడం. యాక్చువల్ బెడ్ రెస్ట్ లో 3 months గవర్నమెంట్ సర్జరీ చేశారు. సర్జరీ ఏదో పేకి లేదు. శ్రీకాంత్ వెంటనే కోర్టుకు కూడా వేయించారు. అది కూడా కోర్టులో కూడా కోర్టు పెట్టింది సార్ 5 అనమాట. నేను నాకు ఎవడో దానికి కూడా ఫోన్ చేస్తాను కూడా ఇన్వర్టర్ పోస్టులు పెట్టాను. అంటే గట్టి కొద్దిగా నెంబర్ తీసుకో. అంటే ప్రతి లాస్ట్ మంత్ మన విజయభాస్కర్ మన విజయనగరంలో కూడా చెప్పినట్టుగా ఇది రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి పాపం రామాపురం మండలం. అతను సోషల్ మీడియాలో రాంప్రసాద్ గురించి కామెంట్ పెడితే దానిపైన ఆయన ఇల్లు కూల్చడమే కాకోకుండా ఆయన భార్య ఏదో ఫీల్డ్ అసిస్టెంట్గానే ఏదో పని చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం తీసేయడం, ఆయాగా ఏదో పని చేస్తూ ఉంటే అంగన్వాడీ ఆయా, సో అది తీసేయడమే కాక ఇతనికి పాపం హాకీ స్టిక్స్తో నిజంగా చాలా దుర్మార్గం. మొత్తం బాడీ అంతా కూడా డ్యామేజ్ అయ్యి చేపించిన పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళు చచ్చిపోయినారని చెప్పేసి వదిలేసిన పరిస్థితి. సో వెన్నముక అయితేనేమి, కాళ్ళు అయితేనేమి, చేతులు అయితేనేమి, అన్ని రకాలుగా ఫ్రాక్చర్స్ అన్నీ అయిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీనికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా దీంట్లో ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు పెట్టకోకుండా వేరే పేర్లతోటి కేసు రిజిస్టర్ చేయడమే కాకోకుండా సెక్షన్స్ కూడా బెయిలబుల్ సెక్షన్స్ చేసేసి ఆ రకంగా నీరు గార్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. సో ఇవన్నీ కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడైనా కూడా ఇబ్బంది జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాయకులందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళకి సపోర్టుగా ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలి అని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై పాత బస్టాండ్ వద్ద నుండి శివాలయం సర్కిల్, రాజు సర్కిల్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవన్, ఆర్డీఓ మనీషా, డీఎస్పీ భావన, పోలీస్ వారి సిబ్బంది, కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజు సర్కిల్లో మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భావన, ఆర్డీఓ మనిష మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరి
హెల్మెట్ వాడాలి అని హెల్మెట్ వాడకపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతి చెందుతున్నారని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలి అని తెలిపారు. పార్టిసిపేటింగ్ మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము. సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవ్వడం జరుగుతుంది. కాన్సెప్ట్లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాకథాన్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో వాళ్ళ అందరు రిలేటివ్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. more for road safety awareness gurinche. So this is 37th National Road Safety Awareness Month. As a part of these celebrations, idi walkathon conduct cheyadam jarigindi. Today the target audience is student community, especially college going children, college going students. So major issues వచ్చేసి వాళ్ళవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి, అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. సో రీసెంట్గా డిఆర్ఎస్సి మీటింగ్లో కూడా మనం స్టాట్స్ తీస్తే అరౌండ్ 312 డెత్స్ అయ్యాయి. ద మేజర్ రీజన్ ఈజ్ వితౌట్, దాంట్లో 169 డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్, with people who are below 18 years, they are driving the vehicles. So that is also one more issue. Majorగా పేరెంట్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తుంటే వెదర్ దే ఆర్ డ్రైవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, సెకండ్ థింగ్ వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా, అదర్వైజ్ డోంట్ గివ్ ద వెహికల్స్ టు దెమ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ అండి. అది పోలీస్ కేసు కూడా అవుతుంది. ఊరికే వి విల్ బీ పుట్టింగ్ ద స్టూడెంట్స్ కెరియర్ అట్ స్టేక్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈవెన్ ఉమెన్ ఆల్సో, ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్, మీరు స్కూటీ అలా డ్రైవ్ చేస్తుండొచ్చు మోస్ట్లీ. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఫస్ట్ టు టేక్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు లేన్ డిసిప్లిన్ అవి ఇంకొంచెం మోర్. వార్తలు ఇంతతో సమాప్తం.